నమస్కారం గురువు గారు, పాదాలు వందనాలండి. మా ఆశీస్సులు తల్లి గీతా గాయత్రి ధనిష్ట నక్షత్రం 1వ పాదం మకర రాశి. చాలా బాగుంది జన్మజాతకం. ఏం చదువుకోండి అమ్మాయి? డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది గురువు గారు. మంచిది తల్లి, మంచిది తల్లి. ఈ అమ్మాయికి ఒంట్లో ఆరోగ్యం బాగోదండి. నిద్రలో లేపితే పిట్స్ వచ్చేస్తున్నాయి గురువు గారు. అర్థం కాలే. నిద్రలో లేపితే అండి పిట్స్ వస్తున్నాయండి. ఓ, నిద్రపోతున్నప్పుడు లేపితే పిట్స్ వస్తుందా? అలా 4 నెలలకి 5 నెలలకి వస్తానే ఉంటున్నాయండి. డాక్టర్ మాత్రలు మెడిసిన్స్ తీసుకుంటూనే ఉన్నారా? తీసుకుంటూనే ఉన్నామండి. దాని గురించి ఈ మధ్య 4 నెలలకి 5 నెలలకి అలా వస్తుందండి. కాలేజీకి పంపితే ఏమో ఎక్కడ పడిపోతుందో ఏంటో అని భయం వేస్తుందండి. చదివించాలో మీరు పంపించండి, భయం ఏం పడకండి, మీరు పంపించండి, నిశ్చింతగా ఉండండి. ఇక ధనిష్ట నక్షత్రం మకర రాశికి మంచి రోజులు కలిసి వచ్చేస్తున్నాయి. తర్వాత గురు దృష్టి వేరే ఉంది, చాలా బాగుంటుంది. రీసెంట్గా ఒక 2-3 నెలల్లో ఇంతకు ముందు ఏమైనా అయిందా? మన జనవరి 1st రోజే పడిపోయింది గురువు గారు. భోజనం తినలేదా మార్నింగ్ నుంచి? ఆ రోజు తినలేదండి, అందుకే పడింది. అర్థమైందా? వీక్నెస్ ఉంది అమ్మాయి, లో బీపీ వచ్చేసింది, వీక్నెస్ వచ్చింది, దాని చోట్ల ఈ పిట్స్ వచ్చింది, అందుకే పడింది. దానివల్ల పడలేదు అమ్మాయి ఆ రోజు. మొహనండి ఎప్పుడు తగ్గట్లేదు గురువు గారు. మీరు గోపిచందనం అని చెప్పారు, అవన్నీ వాడుతున్నానండి, ఎన్ని వాడినా తగ్గట్లేదు గురువు గారు. ఈ ముఖం నిండానా? మొహం నిండానండి. ఓకే, అంటే మీ ఇంట్లో ఇంతకు ముందు ఎవరికైనా ఉండిందాలా? ఎవరికే లేదు గురువు గారు, ఈమెకు మాత్రం వచ్చింది. అంటే మఠములు ఎక్కువైపోయి గాయాలు మాత్రం అయింటుంది. అయిందండి. మీరు ఇది రాస్తే వెళ్ళిపోతుంది. గోపిచందనం దొరుకుతుందా మీ సైడు? అమలాపురంలో దొరికిందండి, రాసామండి, కానీ తగ్గలేదు గురువు గారు. ఒక్కరోజు రాస్తే ఎలా తగ్గుతుంది తల్లి? డైలీ రోజు ఒక 3 మాసాలు 4 మాసాలు రాయాలి కదా. అమ్మాయికి ఏం ప్రాబ్లం లేదు, ఇంకా పిట్స్ రాదు. మీరు ఆ టాబ్లెట్స్ అట్లాగే కంటిన్యూ చేయండి, పెళ్లి చేయండి, మంచిగా ఉంటుంది. కాలేజీకి పంపించండి, మంచిగా ఉంటుంది. అమ్మాయికి ఎడమకాలు బొటనవేలు కదా, ఎడమకాలు బొటనవేలు, ఆ బొటనవేలుకి రాగిలో కానీ లేదా వినుపులో కానీ లేదా ఉక్ అంటాం స్టీల్, ఆ దాంట్లో ఒక రింగ్ చేసి దానికి వేసేయండి గట్టిగా. ఆ బొటనవేలు వేలు పైన నరం ఉంటుంది కదా, ఆ నరాన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. అది అప్పుడు పిట్స్ రాదు. ఎందుకంటే ఆ ఒక నరం ఉండేది ఆ బొటనవేలు నుంచి తల జుట్టు ఇక్కడ బ్రహ్మరంధ్రం నుంచి అక్కడ వరకు నరం ఉంటుంది, జాయింట్. దాన్ని ప్రెస్ చేయడం వలన బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా అయ్యి ప్రెజర్ పెట్టే మైండ్కి, ఎక్కడైతే మైండ్లో బ్లడ్ క్లాట్ అవ్వడం లేదో డిస్టర్బెన్స్ అవ్వడం ఏదైతే ఉంటుందో దాన్ని రెడీ చేసుకుంటుంది. మళ్ళీ ఫిట్స్ కూడా రాదు అమ్మాయికి. ఒకటి. రెండో విధానం, ప్రతిరోజు కూడా రాత్రి పడుకోవడానికి ముందు మునగాకు దొరుకుతుంది ఎక్కడైనా, మునగాకు. ఆ మునగాకుని తెచ్చి బాగా ఇంట్లో నీడలోనే ఎండబెట్టి దాన్ని మిక్సీకి వేసి పౌడర్ చేసి పెట్టుకోండి. తర్వాత రోజు ఆవు పాలలో 1 టీ స్పూన్ కలిపి నైట్ ఇవ్వండి. రోజు ఉదయాన్నే నిమ్మరసం 1 టీ స్పూన్ తాగమని చెప్పండి. 1 సంవత్సరం ఇలా చేయండి తల్లి. జీవితంలో తర్వాత మీ అమ్మాయికి ఎప్పుడైనా పెళ్లి చేయండి, సంతానం అవుతుంది, లో బీపీను తగ్గిపోతుంది, ఆరోగ్యము సరిపోతుంది, అమ్మాయి పుష్టిగా చాలా అందంగా బాగా తయారవుతుంది, ఆ స్కిన్ ప్రాబ్లం కూడా వెళ్ళిపోతుంది. అర్థమైంది కదా? అంతే చాలు. ఇక ఈ ఒక ద్వితీయ స్థానం చంద్రస్థానం చూపిస్తుంది, చూస్తూ ఉన్నాను. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. మీ గురించే తెలుసుకోవాలి. సోమవారం జన్మించిందా మీరు? అవును సార్. రోహిణి నక్షత్రంలో వృషభ రాశిలో జన్మించారు తల్లి. వృషభ రాశి సార్. రోహిణి నక్షత్రం వృషభ రాశి, సోమవారం రోజు జన్మించారు. జన్మజాతకం అయితే చాలా బాగుంది. రోహిణి నక్షత్రం కదా, చాలా మంచి జాతకం. మీరు ఎన్నో కూతురమ్మా నాన్నగారికి? నేను రెండో కూతుర్ని సార్. నీకు కొంచెం బద్ధకం ఎక్కువ తల్లి, కోపం ఎక్కువ, మొండితనము ఎక్కువ. ఈ 3 ఉండడం వలన నీ జీవితంలో అన్ని సగం అయిపోతూ ఉన్నాయమ్మా. అవును సార్. ఎడ్యుకేషన్ ఏం చేసావు? అవును సార్, ఎడ్యుకేషన్ కూడా ఆగిపోయింది సార్ మధ్యలోనే. సగం. అన్ని సగం. కానీ లక్ష్మీనారాయణ యోగం అయితే నీకు ఉంతల్లి. బుధ శుక్రాలు ఆదిత్యుడు గురువు కలిసిపోయాడు లగ్నంలో, రాహు ఉన్నాడు. అయినప్పటికీ మీరు ద్వితీయ పుత్రికనా? మీ నాన్న ఎవరైనా వ్యవసాయం చేసేవారా? నాన్న వ్యవసాయం సార్. అక్కడి నుంచి దోషం వచ్చింది చూడు. మీ నాన్న, మీరు మీ అమ్మగారు గర్భంలో ఉండేటప్పుడు మీ నాన్న ఒక సర్పహత్య చేసేసారమ్మా. సర్పహత్యనా సార్? తెలుసో తెలియకుండా దాన్ని చంపేశారు. తర్వాత నువ్వు పుట్టావు కాబట్టి ఆ శాపం కాస్త నీకు వచ్చింది తల్లి. అందుకే నీ జీవితంలో అన్ని సగం అయిపోయింది. నువ్వు ఎప్పుడైనా ప్రశాంతంగా సుఖంగా నేను ఉన్నాను అని చెప్పుకునే రోజులు ఉన్నాయా?
లేదు సార్. ఎప్పుడూ లేదు. ఇంకా ఏమీ లేదు జీవితంలో, ఏమీ సాధనే చేయలేదు, అప్పుడే ఇన్ని కష్టాలు నీకు కదా. అవును సార్. జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి? నా మ్యారేజ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్. అది నేను తెలియచేస్తాను. మీరు లైఫ్లో మ్యారేజ్ అయితే చాలా, నా లైఫ్ కూడా బాగుండాలి కదా సార్. మ్యారేజ్ అయితే చాలు. ప్రస్తుతానికి లైఫ్ గురించి మళ్ళీ ఆలోచిస్తామని అంటారేమో అనుకున్నా, జీవితం గురించి ఆలోచిస్తున్నారు. శుభం తల్లి. కుటుంబ ప్రశ్న ఇది జన్మజాతకంలో చూపిస్తుంది. వివాహం అయితే త్వరగానే జరుగుతుందమ్మా, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాన్నగారు వివాహానికి ప్రయత్నిస్తున్నారా? 3 సంవత్సరాలు సార్ చూడబట్టి ఏది కుదరకున్నది. ఏది కుదరకుండా ఉంది. ఏం చెప్తున్నారు వచ్చిన వాళ్ళంతా కంప్లైంట్? ఏం చెప్పలేదు సార్, అసలు ఇంకా ఊకే చూస్తారు వెళ్ళిపోతున్నారు సార్. చూస్తారు వెళ్ళిపోతున్నారు. ఓకే, వాళ్ళు ఏమైనా కంప్లైంట్ చెప్పాలి కదా ఇప్పుడు? ఏం చెప్పడం లేదు సార్, అసలు ఊరు పోయిన తర్వాత కాల్ చేస్తా ఉంటారు, అసలు చేయడం లేదు సార్. సరే, మీరు ఎంత దాకా చదువుకున్నారు? 10th వరకు చదువుకున్నాను సార్. సరే, నాన్న వ్యవసాయమేనా ఇప్పుడును? వ్యవసాయమే సార్. ఎన్ని ఎకరాలు ఉంది పొలము? 4 సార్. 4 ఎకరాలు. మంచిది తల్లి. మీరు ఎంతమంది టోటల్? మేము 3 సార్. అన్నయ్య ఫస్ట్, మళ్ళీ అక్కయ్య, నేను. అక్కయ్యకి పెళ్ళి అయిపోయిందా? అయిపోయింది సార్. ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు 5 years అవుతుంది సార్. 5 years. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మీ ఏజ్ ఎంత అయింది? 22. 22 సార్. 20? 1994 సార్. 94. సరే తల్లి, అంటే 22 సంవత్సరాలు అంతే. జన్మజాతకం అయితే బాగుంది తల్లి, మీరేం కంగారు పడకండి. మీ జన్మజాతకంలో జ్యేష్ఠ పుత్రుడు మీ ఇంటి నుంచి దక్షిణ నుంచి వస్తాడు అని ఉంది. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, ఎందుకంటే సప్తమాధిపతి నీచ స్థానంలో ఉన్నాడు, అలా ఉండకూడదు. అందువలన మీరేం చేయాలంటే కుంభ వివాహం చెయ్యాలి. ఫస్ట్ ఏదైనా మంచి స్వామివారు అయ్యగారిని మాట్లాడి వాళ్ళ దగ్గర కుంభ వివాహం చేయాలని తెలుసుకొని దాని విధి విధానాలని చక్కగా తెలుసుకొని కుంభ వివాహం చేయించుకోండి. అదైనా మినిమం 3 నుంచి 6 మాసాల గ్యాప్ తర్వాత మీరు పెళ్లి చేసుకోవాలి. మీరు ప్రయత్నించండి, ఖచ్చితంగా జరుగుతుంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. సప్తమాధిపతి కుజుడు నీచ స్థానంలో ప్రతిరోజు కుజ రుణ విమోచక స్తోత్రం చదువుకోండి. చక్కగా ఒక 108 రోజులు పారాయణ చేసుకోండి. ప్రతి మంగళవారం దుర్గామాత దేవాలయంలో నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించండి. ప్రతి శుక్రవారం గోమాతకి మీరు ఏదైనా తినబెట్టి 5 ప్రదక్షిణ చేయండి. అంటే ఏదైనా గడ్డి కానీ, పళ్ళు కానీ, పలహారం కానీ ఇలాంటిది ఏదైనా తినబెట్టి 5 ప్రదక్షిణ చెయ్యాలి. ఇలా చక్కగా మీరు చేసింది అయితే తల్లి, ఖచ్చితంగా మీకు వివాహ యోగం కలిసి వస్తుంది. ఖచ్చితంగా శుభం జరుగుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్తే. విన్నారు కదండి, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి నాటి యోగక్షేమం? ఇక రథసప్తమి ఈరోజు విశేషం ఏంటంటే నేను చెప్తా వినండి. ఈరోజు శుక్రవారం కలిసి వచ్చింది. శుక్రవారం చాలా విశేషం. అందులో అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రానికి అధిపతి ఎవరు? అశ్విని దేవతలు, సూర్యుని పుత్రులు. ఈరోజు రథసప్తమి వచ్చింది. ఇలాంటిది ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అందువలన ఈరోజు సాయంత్రము సూర్యుడు అస్తమించే సమయంలో ఇంటి బయట కంచంలో నీళ్లు పోసి అందులో కాస్త పసుపు కుంకుమ వేసి అందులో 5 విధాల అంటే పుష్పాలు ఏదైనా దొరికితే వేసి దాంట్లో మధ్యలో ఒక ప్రమిద పెట్టి దీపం వెలిగించి ఆ సూర్యదేవునికి ఆ ఆరతి తీసి ఇంటి బయట పెట్టాలి సూర్యుడు అస్తమించే సమయంలో. తర్వాత మన ఇంట్లో దేవుడి ముందు దీపాలు వెలిగించి ఇంట్లో సాంబ్రాణి పొగ వేయాలి. ఇలా వేసి గోధుమతో చేసిన పాయసాన్ని, గోధుమ పాయసం అంటాం కదా, దాన్ని ఇంటి దేవుడికి నైవేద్యం పెడితే ఇంట్లో ఏదైనా అరిష్ట దోషాలు, అనారోగ్య దోషాలు ఇలాంటివి ఏమైనా ఉంటే దీర్ఘకాలిక రోగాలు దూరం అవుతాయి. ఆ సూర్యుని ఆశీర్వాదంతో ఇంట్లో అభివృద్ధి, వంశాభివృద్ధి, ఇష్టసిద్ధి అన్నీ జరుగుతాయి.